ఓం నమ శివాయ. ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. అరే బాగాలేవు రెస్పెక్ట్ నిజంగా. ఒరే లారీ అద్దాలు ఉన్నట్టే ఉన్నాయి బావా. ఆ మోడల్ బాగాలేవు. పాపలా మన కార్లు అలవలేదంట లోపలికి. ఈషా ఉంటుందా ఇంట్రెస్ట్ లేదంట కార్లు. ఎడకే కదా తమన్నా వీళ్ళందరూ వచ్చిందా బాబుబాజీ ఇది. హై వ్యూవర్స్, ముందుగా మనం అయితే ఫ్రెషప్ అయ్యేదానికి మనం రూమ్స్ అయితే తీసుకోవడం జరిగిందండి. శ్రీ వినాయక రెసిడెన్సీస్ ఇది మెయిన్ సెంటర్లో ఉంటుంది. ఇక్కడ నుంచి ఈషా టెంపుల్ యొక్క డిస్టెన్స్ వచ్చి మనకి 7 కిలోమీటర్స్ అలా ఉంటుంది. 7 or 7.5 కిలోమీటర్ అలా ఉంటుంది. అదేవిధంగా ఇక్కడ ఏసీ నాన్ ఏసీ రూమ్స్ అనేది అవైలబుల్ ఉంటుంది. మనం ఇక్కడ మనకి హాట్ వాటర్, అదేవిధంగా వైఫై, పార్కింగ్ అనేది బాగా అవైలబుల్ ఉంటుంది. మేము 7 మెంబర్స్ ఇక్కడైతే విజిట్ చేయడం జరిగింది. మాకైతే చాలా బెటర్గా అనిపించింది. మేము ప్రీవియస్గా విజిట్ చేసిన రెస్టారెంట్స్ కానీ రూమ్స్ వాటిల్లో పోలిస్తే మాత్రం ఇది చాలా బెటర్గా అనిపించింది. అదేవిధంగా మనం ఈ ఆదియోగి ఈషా టెంపుల్ దగ్గరికి అయితే మనం రావడం జరిగింది. ఇది పార్కింగ్ ఏరియా అండి. మీరు పార్కింగ్ ఏరియాలో మెయిన్ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే మోస్ట్లీ చేంజ్ అనేది మెయింటైన్ చేయండి. ఫోన్పే, అదేవిధంగా పేటిఎం అలాంటిది ఇక్కడ అవైలబుల్గా లేకపోవచ్చు. ఎందుకంటే సిగ్నల్ ప్రాబ్లమ్స్ అనేది ఎక్కువగా ఉండడం వల్ల మీరు పేమెంట్ అనేది చేయలేకపోవచ్చు. దానికని మీరు ఎక్కువ శాతం ఇలాంటి ఏరియాలో క్యాష్ మెయింటైన్ చేయడం చాలా బెటర్ ఆప్షన్. అదే విధంగా ముందుగా మనం ఇక్కడ నుంచి ఏ ప్లేసెస్ అనేది విజిట్ చేస్తాం అనేది ఇక్కడ డిస్ప్లే చేయడం జరిగింది. అదేవిధంగా తమిళ్, హిందీ ఆ లాంగ్వేజ్ లో ఎక్కువ అరే బాగాలేవు రెస్పెక్ట్ నిజంగా. ఒరే లారీ అద్దాలు ఉన్నట్టే ఉన్నాయి బావా. ఆ మోడల్ బాగాలేవు. ఇక్కడ చూసారు కదండి, చిన్న చిన్న హంట్స్ లో చిన్న షాపులు అయితే కనపడుతున్నాయి కదా. ఇక్కడైతే మనం వీడియో తీద్దామని ట్రై చేస్తాం. వీళ్ళని అడిగితే మనకి ఏంటంటే వీడియోస్ అయితే ఇక్కడ తీయకూడదు అని చెప్పి మనకి స్ట్రిక్ట్ గా చెప్పడం జరిగింది. దానివల్ల మనం ఏంటంటే షాప్ లో ఏ ఐటమ్స్ ఉన్నాయనేది మనం ఈ వీడియోలో చూపించలేకపోతుంది. నిన్ను తీలేదురా ప్రకాష్, బోర్డు ఏదో కలతాలు సరి చేసుకున్నాడు. అదే విధంగా ఈ వీడియోలో నా సరౌండింగ్స్ బ్యాక్ సైడ్ అయితే మీరు చూస్తే ఆ దూరపు కొండల్లోంచి వాటర్ ఫాల్స్ అనేది పడడం అనేది మీరు చూడొచ్చు. చాలా బ్యాక్ సైడ్ గమనించండి. అవి అయితే మనం అక్కడికి విజిట్ చేయలేదు. ఇక్కడ నుంచి మన ఫోన్ కెమెరా అయితే సపోర్ట్ చేయలేదు. అయితే మనం ఇక్కడ చూసినట్టయితే మన దేవుడికి సంబంధించిన డీటెయిల్స్ అనేది మనకి ఇక్కడ స్తూపాల రూపంలో మనకి చూపించడం అయితే జరుగుతుంది. అదే విధంగా మన సరౌండింగ్స్ అనేది చూస్తే చాలా విశాలంగా, చుట్టుపక్కల అయితే చెట్లు అయితే ఉండవు, చాలా దూరంగా అయితే విశాలంగా అయితే కనపడతా ఉంటుంది. అదే విధంగా ఇక్కడ నడిచి వెళ్లే వాళ్ళకైతే వాటర్ ఫెసిలిటీ అనేది కూడా మీరు ఇక్కడ ఈ వీడియోలో అయితే చూడొచ్చు. కనీసం ఒక 2 దగ్గర ఈ వాటర్ ఫెసిలిటీ అనేది అవైలబిలిటీలో అయితే ఉంటుంది. అదేవిధంగా మీరు చుట్టుపక్కల చూసారంటే మొత్తం అయితే చుట్టుపక్కల అడవి ప్రాంతం అండి. అదే విధంగా ఇక్కడైతే ఎక్కువ ఒక్కల చెట్లు అనేది పెంపకం అనేది ఈ ప్లేస్ చుట్టుపక్కల చూస్తే మీరైతే మొత్తం కొండలే ఉంటాయండి. ఆ కొండల చుట్టుపక్కల వీరు సాగు చేసేది వచ్చి ఎక్కువ శాతం ఒక్కల చెట్లు అనేది ఎక్కువ సాగు చేస్తూ ఉంటారు. మీరు చుట్టుపక్కల ఎక్కడ చూసినా కానీ ఈ అడవి చుట్టుపక్కల మోస్ట్లీ ఒక్కలు అనేది కనపడుతుంటాయి. అదే విధంగా మనం చాలా యూట్యూబ్ వీడియోస్ లో చూసినప్పుడు ఈ ఆదియోగి గారిని చూసేదానికి అందరూ విజిట్ చేసినప్పుడు ఈ చుట్టుపక్కల ఖాళీ స్థలంలో మనకి డెకరేషన్ అనేది కనపడతా ఉంటుంది. అదే విధంగా లైట్ ఫోక్స్ అనేది కనపడుతుంది. మేము మార్నింగ్ టైంలో విజిట్ చేయడం వల్ల మనకి ఈ లైటింగ్ అనేది లేదు. ఆఫ్టర్నూన్ ఆ టైంలో విజిట్ చేసాం మనం. దానివల్ల మనం ఈ లైటింగ్ అనేది ప్రాపర్ గా మనం చూడలేకపోయాం. ఈవినింగ్ టైం అయితే ఖచ్చితంగా విజిట్ చేసాం. ఎడకే కదా తమన్నా వీళ్ళందరూ వచ్చిందా బాబుబాజీ ఇది. ఆదియోగి ఇక్కడైతే చాలా ప్రశాంతంగా అయితే మనకి ఉండడం జరుగుతుంది. అదే విధంగా ఫ్యామిలీ మెంబర్స్ తో కానీ ఫ్రెండ్స్ తో కానీ ఇక్కడికైతే ఖచ్చితంగా విజిట్ చేయొచ్చు. ఎటువంటి ఇబ్బంది అయితే లేదండి. చాలా బెటర్ గా అనిపిస్తుంది. మంచి పీస్ఫుల్ గా అనిపిస్తుంది మనకి. ఇక్కడ చూసారు కదా, జనాభా అయితే చాలా ఎక్కువ మంది అయితే రావడం జరిగింది. మేము పోయినప్పుడు అయితే
రెయిన్ అనేది స్టార్ట్ అయింది. అయినా కూడా ఏంటంటే జనాభా చూసారు ఎంత క్రౌడ్ అయితే ఉంటుందో. అయితే ఈ ఎక్స్పీరియన్స్ అనేది చాలా బెటర్ కానీ ఇక్కడైతే రెయిన్ అయితే స్టార్ట్ అవ్వడం జరిగిందండి. దీంట్లో ఇక్కడ మైనస్ ఏంటంటే మనకి రెయిన్ అనేది వస్తే మాత్రం మనం ఎక్కడైనా సరే బస్ స్టాండ్ అదేవిధంగా చిన్న టెంట్ అలాంటిది ఇక్కడ ఏమి ఉండదు. ఖచ్చితంగా మనం రెయిన్ లో అయితే ఇక్కడే ఉండాల్సింది. ఓం నమ శివాయ. ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. వ్యూవర్స్ మీరు ఇక్కడైతే ఆదియోగి స్టాచ్యూ ముందైతే పెద్ద దీపక్ ఉందని అయితే మీరు చూడొచ్చండి. చాలా పెద్ద దీపక్ ఉంది. అదేవిధంగా ప్రజెంట్ రెయిన్ ఆ కుందినిలో పడి వాటర్ అనేది కింద ఫ్లో అవుతుంది. అదే విధంగా మనం ఆదియోగి యొక్క స్టాచ్యూ నియర్ అంటే వాళ్ళ దగ్గర నుంచి అయితే మనం చూడడం జరుగుతుంది. మనకి ఈ స్టాచ్యూ అనేది ఎక్కువ శాతం ఫైబర్ తో మనకి ఈ స్టాచ్యూని కట్టినట్టు తయారు చేసినట్టుగా మనకి కనపడుతుంది. మనకైతే లోపలికైతే అలవ్ లేదండి. చూసారు కదా చుట్టూ ఏ విధమైన సోలాలతో ఫెన్సింగ్ అనేది మనకి వేయడం జరిగింది. దానివల్ల మనం లోపలికి వెళ్ళి మనం టచ్ చేసేదానికైతే కుదరదు. మనం దూరం నుంచే దేవుణ్ణి విజిట్ చేయడం వరకే టచ్ చేసేదానికి అవకాశం. అదే విధంగా లోపల పోయేదానికి మనకి ఎటువంటి మార్గం అంటే వే అనేది మనకి ఉండదు. నేను అదే విధంగా మీకు ఈ స్టాచ్యూ చుట్టుపక్కల నేను ఓవర్ వ్యూగా ఒక వీడియో అనేది నేను చేయడం జరిగింది. చూడండి, నేను మొత్తం ఆదియోగి గారి యొక్క ఈ స్టాచ్యూని చుట్టుపక్కల అయితే మనం తిప్పి చూపించడం జరిగింది. చూడండి, ఎక్కడ మిస్ చేయొద్దండి, లాస్ట్ ఎండ్ వరకు చూడండి. ఈ స్టాచ్యూ అయితే మనం తీసింది కోయంబత్తూరు అండి. కోయంబత్తూరులోని ఆదియోగి గారి యొక్క స్టాచ్యూని అయితే మనం కంప్లీట్ ఓవర్ వ్యూ అదే విధంగా చుట్టుపక్కల మన సరౌండింగ్స్ అనేది కూడా మనం ఈ వీడియోలో కవర్ చేయడం అనేది జరిగింది. అదే విధంగా ఈ స్టాచ్యూ చూసారు కదా, స్టాచ్యూకు బ్యాక్ సైడ్ ఒక డోర్ అనేది ఉందండి. ఆ డోర్ అనేది కూడా లాక్ చేసి ఉండడం అనేది మీరు ఇక్కడ చూడొచ్చు. అదే విధంగా సైడ్ నుంచి మీరు ఆదియోగి స్టాచ్యూ కానీ మీరు చూసినట్టయితే చెవులకు ఉండే దుద్దులు అనేది బాగా గమనించారంటే మీరు హెవీగా ఎయిర్ అనేది అంటే గాలి అనేది కానీ రావడం జరిగితే దుద్దులు అనేది లైట్ గా అలా మూవ్ అవడం జరుగుతుంటుంది. చూసారు కదా, చాలా పెద్ద స్టాచ్యూ అండి ఇది. మామూలుగా అయితే నేను చూసిన స్టాచ్యూల్లోకి ఇది చాలా పెద్ద స్టాచ్యూ. అదే విధంగా బెంగళూరులో కూడా ఉన్న ఆదియోగి స్టాచ్యూ అయితే మేము ప్రీవియస్ గా ఎప్పుడు విజిట్ చేయలేదు. ఇంతకన్నా కొంచెం పెద్ద స్టాచ్యూ కానీ అయితే ఒకసారి మీరు కామెంట్స్ లో మెన్షన్ చేయండి. అదే విధంగా మీరు ఇక్కడ చూసినట్టయితే హోమం అనేది జరుగుతూ ఉంది. దానివల్ల మేము లోపలికి అయితే ఈ వీడియోలో మీరు చూస్తున్నారు కదా మన ముందు ఇది ఏంటంటే హోమాలు అదే విధంగా యాగాలు చేసే ప్లేస్ అండి. అదే విధంగా మీరు మంత్రాలు కూడా ఇక్కడ ఈ వీడియోలో అయితే మీరు వింటున్నారు. మనకేంటంటే ఆ వీడియో లోపల పోయి వీడియో తీద్దాం అనుకున్నాను నేనైతే. అక్కడైతే ఎంట్రీ రిస్ట్రిక్టెడ్, కెమెరాస్ అనేది నాట్ అలౌడ్ అని చెప్పడం జరిగింది మనకు అక్కడ ఉన్న పూజారులు. దానివల్ల లోపల యాగం వీడియో అనేది మీకు నేను చూపించలేకపోతున్నాను. ఇప్పుడైతే మనకి రెయిన్ అనేది తగ్గడం వల్ల మళ్ళీ నేను బయటకు వచ్చి వీడియో అనేది స్టార్ట్ చేయడం జరిగింది. ఇక్కడ చూసారు కదా మనకి దీపక్ కుందని, అదే విధంగా ఇక్కడ మేము స్టార్టింగ్ లో చూపించాము ఈ కుందని అయితే. అప్పుడైతే వాటర్ అనేది చాలా తక్కువ ఉందని, రెయిన్ ఎక్కువ పడిన తర్వాత ఈ కుందనిలో చూసారా వాటర్ ఎక్కువ పడింది. అదే విధంగా మళ్ళీ మేము బయలుదేరేటప్పుడు ఆదియోగి యొక్క స్టాచ్యూని మళ్ళీ నేను ఒకసారి వీడియో తీయడం అనేది జరిగింది. అదే విధంగా మాతో వచ్చిన వాళ్ళందరూ ఫొటోస్ అవన్నీ తీయడం మొదలు పెట్టారు. అదే విధంగా ఇంతసేపు నా వీడియోను మీరు చూసారంటే మీకు ఈ వీడియోలో కంటెంట్ అనేది కొంచెం నచ్చినట్టు అనిపిస్తుంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. డౌట్స్ ఏమైనా ఉంటే కింద కామెంట్స్ రూపంలో పెట్టండి. మరిన్ని మంచి వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. అదే విధంగా ఈ దీంట్లో ఏమైనా మిస్టేక్స్ ఏమైనా ఉంటే కింద కామెంట్స్ రూపంలో పెట్టండి. ఫ్యూచర్లో అలాంటి మిస్టేక్స్ అనేది నేను రిపీట్ కాకుండా చూసుకుంటాను. ఓకే, థ్యాంక్స్ టు సపోర్టింగ్ అవర్ ఛానల్. కీప్ సపోర్టింగ్ అవర్ ఛానల్.